అవి ఆంధ్రభోజుడుగా ప్రసిద్ధి పొందిన శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులు. ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అటు ఖడ్గాన్ని ఇటు కలాన్ని సమానంగా నడిపించగలిగినటువంటి ప్రతిభావంతుడు. ఆయన స్వయంగా కవి, పండితుడు, కవితాప్రియుడు, కవి పండిత పోషకుడును. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయన తీరిక సమయాల్లో కవితా గోష్ఠులతో కాలం గడుపుతుండేవారు. రాయల యుగం ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక స్వర్ణయుగం. ఒకనాడు రాయల వారు కవి పండిత గోష్ఠిలో ఒక సమస్య ఇచ్చి ఆ సమస్యకు తగిన పద్యాన్ని చెప్పమని కోరాడు. ఆ సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తికి ఒకే రోజున ఎన్నో కష్టాలు రావడం. ఈ అంశాన్ని వర్ణించమని ఆయన కోరాడు. వెంటనే ఒక కవి ఒక అందమైన పద్యాన్ని చెప్పాడు. గురువుల రాక ఒక వ్యక్తికి తాను ప్రాణప్రదంగా భావిస్తున్నటువంటి గురువులు ఇంటికి వచ్చారట. గురువులు ఇంటికి వచ్చినప్పుడు అది ఒక వేడుక. వారిని సత్కరించడం ఒక విధి. అదే రోజున దాసి మృతి, ఇంట్లో అన్ని పనులు చక్కబట్టేటువంటి దాసి చచ్చిపోయింది. పోనీలే, తానే అన్ని పనులు చక్కబెట్టుకుందాం అనుకున్నాడు. గుర్రపు దాడియు, అదే రోజు కొంతమంది దొంగలు గుర్రాల మీద వచ్చి ఇల్లంతా దోచుకుపోయారు. అంతట్లో అల్లు నల్కయున్ తనకు రావలసిన కట్నం పూర్తిగా రానందుకు అలుగుతూ ఆ మిగిలిన సొమ్మును కూడా పంపించమని కోరుతూ అల్లుడు ఉత్తరం రాశాడు. వరసది గర్భవేదన, తన భార్య ఒక గదిలో ప్రసవేదనతో బాధపడుతుంది. వివాహము, రెండవ కుమార్తెకు అదే రోజున వివాహం కూడా నిశ్చయించారు. విత్తులు జల్లు కార్తీయున్, విత్తనాలు జల్లేటువంటి రోజు కూడా అదే అయింది. పొరుగున నప్పు బాధ, పక్కింటి ఆయన వచ్చి, ఏమయ్యా నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాన్ని ఎప్పటి నుంచి ఉంటున్నావు, ఎప్పుడు ఇస్తావు, ఈరోజు ఇస్తావా తెస్తావా అని వచ్చి కూర్చున్నాడు. ఆయన మాటలకి చెవిపోటును, దీనికి తీవ్రంగా చెవిపోటు ప్రారంభమైంది. సరేలే, ఏదో విధంగా మందు వేసుకుని చెవిపోటు తగ్గించుకుందాం అనుకున్నాడు. కానీ అదే సమయంలో వీధిని దొమ్మరాటయున్, కొంతమంది దొమ్మరాళ్ళు వచ్చి వీధిలో డప్పులు వేస్తూ నానా రభస చేస్తున్నారు. కరవు, అదే సమయంలో దేశం అంతా కరువు తాండవిస్తోంది. దరిద్రము, దేశం అంతా కరువు తాండవిస్తుంటే ఆయన ఇంట్లో దరిద్ర దేవత సంచరిస్తుంది. ఇన్ని కష్టాలతో ఉన్నప్పుడు ఆయనకు అదే రోజు ఆబ్దికము, తన తండ్రి గారి యొక్క
ఆబ్దికం పెట్టవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఒకే వ్యక్తికి ఇన్ని కష్టాలు వస్తే ఎలా ఉంటుందని ఆ కవి చక్కటి పద్యం రాశాడు. ఈ పద్యంలో వర్ణించినవన్నీ కష్టాలే అయినప్పటికీ ఈ పద్యం వింటే మనిషికి నవ్వుగానే ఉంటుంది. ఆ పద్యం ఏమిటో మరొకసారి వినండి. గురువుల రాక దాసిమృతి గుర్రపు దాడియు అల్లు నల్కయున్ వరసది గర్భవేదన వివాహము విత్తులు జల్లు కార్తీయున్ పొరుగున నప్పు బాధ చెవిపోటును వీగిన దొమ్మరాటయున్ కరవు దరిద్రము ఆబ్దికము కల్గెనొకప్పుడు కృష్ణ భూవరా